Hello guys. In today's session, we are discussing about Web 2.0 backlinks admission. ఇది SEO ఆఫ్ పేజ్ టెక్నిక్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ SEO టెక్నిక్స్ అన్నట్టు అండ్ దిస్ ఈస్ న్యూ టెక్నిక్. ఓకే, అంటే ఎప్పటి నుంచో ఉంది, బట్ కాకపోతే ఏఐ వచ్చిన తర్వాత వెబ్ 2.0 బ్యాక్లింక్స్ అడ్మిషన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ వచ్చింది. ఈరోజు సెషన్లో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వెబ్ 2.0 బ్యాక్లింక్స్ అంటే ఏంటి అండ్ ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెబ్ 2.0 వెబ్సైట్స్ ఎక్కడ ఉంటాయి, దాని ఇంపార్టెన్స్ ఏంటి, రియల్ టైంలో ఏ విధంగా చేయాలో అండ్ స్ట్రాటజీస్ కూడా మనం డిస్కస్ చేద్దాం. అందులో మనకి ఫస్ట్ ఏంటంటే అసలు ఏంటి వెబ్ 2.0 బ్యాక్లింక్స్. వెబ్ 2.0 బ్యాక్లింక్స్ ఇక్కడ నేను మీకు టెక్నికల్ డెఫినేషన్ ఇచ్చాను చూడండి. ఈజ్ అన్ ఆఫ్ పేజ్ SEO టెక్నిక్ వేర్ యూజర్స్ క్రియేట్ దేర్ ఓన్ కంటెంట్ ఆన్ యూజర్ జనరేటెడ్ కంటెంట్ ప్లాట్ఫామ్స్ లైక్ బ్లాగ్స్, ఓకే, అండ్ పబ్లిషింగ్ వెబ్సైట్ దెన్ యాడ్ కాంటెక్చువల్ లింక్స్ అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు. సింపుల్ ఏం లేదు, దేర్ ఆర్ సమ్ కంటెంట్ ప్లాట్ఫామ్స్ అన్నట్టు. ఒకటి డిజిటల్‌లో మనకి కొన్ని కంటెంట్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. అవి బ్లాగ్స్ లాగా, వెబ్‌సైట్స్ లాగా బిహేవ్ చేస్తుంటాయి. ఆ సైట్స్‌లో మనము మన యొక్క వెబ్‌సైట్ రిలేటెడ్ యొక్క క్వాలిటీ కంటెంట్‌ని జనరేట్ చేసి అందులో బ్లాగ్స్ ఫార్మాట్‌లో మనము కంటెంట్ పబ్లిష్ చేయాలి. ఓకే, పబ్లిష్ చేసిన కంటెంట్ నుంచి మనం హైపర్ లింక్స్ ఇచ్చి అటు నుంచి మనకు బ్యాక్ లింక్స్ అనేవి రావాలి. ఓకే, అందుకోసం అని చెప్పేసి మనము ఈ SEO వెబ్ 2.0 బ్యాక్లింక్ టెక్నిక్‌ని యూజ్ చేస్తామన్నట్టు. ఏం లేదు, జస్ట్ లైక్ మెయిన్ వెబ్‌సైట్స్ లాగే కొన్ని 2.0 వెబ్‌సైట్స్ ఉంటాయి. అక్కడెళ్ళాలి. అక్కడ మన యొక్క బిజినెస్ రిలేటెడ్ ఆర్టికల్స్‌ని ఆర్ బ్లాగ్స్ ఫార్మాట్‌లో మనము పబ్లిష్ చేసి అక్కడి నుంచి హైపర్ లింక్ ఇవ్వడం వల్ల మనకు బ్యాక్ లింక్స్ వస్తాయి. దట్స్ ఇట్. ఎందుకు ఈ వెబ్ 2.0 బ్యాక్ లింక్స్ అనేవి ఇంపార్టెంట్ అనేది మనం చూద్దాం. బిఫోర్ దట్ అసలు వెబ్ 2.0 బ్యాక్ లింక్ సైట్స్ ఎక్కడుంటాయి అంటే సింపుల్‌గా ఏం లేదు, మనము గూగుల్‌కొచ్చేసి వెబ్ 2.0 ప్లాట్‌ఫామ్స్ అని సెర్చ్ చేయాలి. ఓకే, చాలా సైట్స్ ఉంటాయి. అందులో నేనేం చేస్తున్నానంటే ఈ ఫస్ట్ లింక్ ఒకటుంది. దాన్ని ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఓకే, ఇక్కడ ఇది ఓపెన్ చేస్తే ఇక్కడ కిందికొచ్చేస్తే మనకి ఇక్కడ చాలా సైట్స్ ఉంటాయి చూడండి. ఓకే, ఇక్కడేముంది పాపులర్ ఫ్రీ వెబ్ 2.0 సైట్స్ ఫర్ SEO, బ్లాగర్ అని చెప్పేసి, వర్డ్‌ప్రెస్ అని చెప్పేసి ఇవన్నీ కూడా డిఫరెంట్ సైట్స్ ఉన్నాయి. ఈ సైట్స్‌లో మన యొక్క వెబ్‌సైట్ ఆర్టికల్‌ని మనం పబ్లిష్ చేయాలి. దీనివల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి, మనకి బ్రాండ్ అవేర్‌నెస్ వస్తుంది, బ్యాక్ లింక్స్ వస్తుంది, తర్వాత మన యొక్క సైట్‌కి విజిబిలిటీ వస్తుంది, అలాగే మన సైట్‌కి ట్రాఫిక్ కూడా వస్తుంది. ఓకే, ఏ విధంగా అనేది మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సైట్ ఏదైతే ఉందో బ్లాగర్, ఈ బ్లాగర్ అనేది తీసుకుందాం మనం. ఓకే, ఈ బ్లాగర్ తీసుకున్న తర్వాత ఓకే, దీన్ని మీరు సింపుల్‌గా ఏం చేయొద్దు. బ్లాగర్ తీసుకున్నాక సారీ గైస్, యాహ్! సో, నార్మల్‌గా మీరు ఏం చేయొచ్చంటే ఇలా బ్లాగర్ అని టైప్ చేస్తారు. ఓకే, టైప్ చేసిన తర్వాత ఇక్కడ మీరు సింపుల్‌గా సైన్ ఇన్ అనే బటన్‌ని మీరు క్లిక్ చేస్తే మన యొక్క జీమెయిల్ ఐడీ సైన్ ఇన్స్ ఇది అడుగుతుంది. ఒకసారి మీరు సైన్ ఇన్ అయిన తర్వాత ఆటోమేటిక్‌గా మీరు ఈ స్క్రీన్ దగ్గరకొచ్చేస్తారన్నట్టు. ఓకే, ఇక్కడొచ్చిన తర్వాత మీరిప్పుడు ఏం చేస్తున్నారు, ఒక వెబ్‌సైట్ గాని ఆర్ ఒక బ్లాగ్ గాని ఒక కంటెంట్‌ని మీరు డిజైన్ చేస్తున్నారు. ఓకే, ఇక్కడ చూడండి, చూజ్ ఏ నేమ్ ఫర్ యువర్ బ్లాగ్. మనం ఒక బ్లాగర్‌లో ఒక బ్లాగ్ వెబ్‌సైట్ క్రియేట్ చేస్తున్నాం. ఇదేంటంటే టెస్టింగ్ ఫర్ స్టూడెంట్స్ అని చెప్పేసి నేను ఒక బ్లాగ్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, క్లిక్ ఆన్ నెక్స్ట్. ఓకే, ఇది ఏం చేస్తుందంటే ఇది సేమ్ లైక్ మన వెబ్‌సైట్స్ లాగానే బిహేవ్ చేస్తుంది, కానీ ఈ ఫ్రీ ఎక్స్‌టెన్షన్స్ వస్తాయన్నట్టు. ఓకే, చాలా పాపులర్ వెబ్ 2.0 సైట్స్ ఉంటాయి. బ్లాగర్, వర్డ్‌ప్రెస్, బీబీ ఇవన్నీ కూడా డిఫరెంట్ సైట్స్ అన్నట్టు. ఓకే, నేను అందులో మీకు చూపించడానికి బ్లాగర్ వాడుతున్నాను. నేనేం చేస్తున్నానంటే టెస్టింగ్ ఫర్ స్టూడెంట్స్ అని చెప్పేసి నేను ఒకటి క్రియేట్ చేశాను. సారీ, దిస్ బ్లాగ్ అడ్రెస్ ఈజ్ నాట్ అవైలబుల్ అని అంటుంది. అంటే టెస్టింగ్ ఫర్ స్టూడెంట్స్ డాట్ బ్లాగ్ స్పాట్ డాట్ కామ్ అనేది అవైలబుల్ లేదంట. నేను అప్పుడు ఏం చేస్తున్నాను, టెస్టింగ్ ఫర్ స్టూడెంట్స్ 1 అని పెట్టాను. ఓకే, లెట్స్ సీ. దిస్ బ్లాగ్ అడ్రెస్ ఈజ్ అవైలబుల్ అని చెప్తుంది. క్లిక్ ఆన్ నెక్స్ట్. ఓకే, డిస్ప్లే నేమ్ ఏంటి మనకి అంటే వెబ్సైట్ యొక్క డిస్ప్లే నేమ్ ఏంది, టెస్టింగ్ ఫర్ స్టూడెంట్స్ అని చెప్పేసి సేమ్ అదే పెడుతున్నాను. క్లిక్ ఆన్ ఫినిష్. ఓకే, అంటే మీ యొక్క వెబ్సైట్ అడ్రస్ ఏ విధంగా ఉండాలి అనేది చూపిస్తుంది. ఇప్పుడు చూడండి, మనకు ఒక బ్లాగర్ వెబ్సైట్ అనేది ఒకటి క్రియేట్ అయింది. ఇది ఏ విధంగా ఉంటుంది అని మీరు చూడాలనుకుంటే సింపుల్ ఏం లేదు, క్లిక్ ఆన్ వ్యూ బ్లాగ్. ఓకే, ఇక్కడ డిజిటల్‌లో కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, టెస్టింగ్ ఫర్ స్టూడెంట్స్ వన్ డాట్ బ్లాగ్ స్పాట్ డాట్ కామ్. ఇప్పుడు మీ పేరు సంథింగ్ ఇది హరీష్ గాని, వంశీ గాని, నందు గాని ఏమైనా డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయనుకోండి. ఓకే, లేకపోతే వినయ్, మహేష్ ఏదైనా సరే వినయ్ డాట్ బ్లాగ్ స్పాట్ డాట్ కామ్. అవైలబుల్ లేకపోతే వినయ్ 123 డాట్ బ్లాగ్ స్పాట్ డాట్ కామ్ అలా వచ్చేస్తదన్నట్టు. ఓకే, లేకపోతే హరీష్ 123 డాట్ బ్లాగ్ స్పాట్ డాట్ కామ్, వంశీ 123 డాట్ బ్లాగ్ స్పాట్ డాట్ కామ్, నందు 123 డాట్ బ్లాగ్ స్పాట్ డాట్ కామ్ అలా. ఇక్కడొచ్చినటువంటి ఈ వెబ్‌సైట్‌లో మనం ఏం చేయాలంటే కంటెంట్ పబ్లిష్ చేయాలి. చూడండి, నేను సింపుల్‌గా ఏం చేస్తున్నాను, క్లిక్ ఆన్ న్యూ పోస్ట్. ఇక్కడొచ్చిన తర్వాత నేనిప్పుడు ఒక కంటెంట్ ప్రిపేర్ చేస్తాను. నా యొక్క ఇది మన డిజిటోలియన్స్ వెబ్‌సైట్ కోసం అని చెప్పేసి ఒక కంటెంట్ ప్రిపేర్ చేశాను. ఏంది ఆ కంటెంట్ అంటే చూడండి, ఏఐ పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్. ఓకే, టాపిక్ నేమే ఏఐ పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్, ద ఫ్యూచర్ ఆఫ్ మార్కెటింగ్ స్కిల్స్ ఫర్. ఓకే, ఇది టాపిక్ నేమ్ అన్నట్టు. ఓకే,
నేనేం చేస్తున్నాను, ఈ టాపిక్ నేమ్ నేను ఇక్కడ టైటిల్ దగ్గర పబ్లిష్ చేస్తున్నాను. ఓకే. ఎప్పుడైనా సరే ఇక్కడ ఈ 2.0 సైట్స్‌లో 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటేంటంటే మనకి హెచ్‌టీఎంఎల్ కంపోజ్ ఉంటది. మీరెప్పుడు కూడా కంపోజ్ దగ్గరకొచ్చేయండి. వచ్చిన తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే సింపుల్‌గా ప్రెజెంట్ ఒక ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ సరే బిఫోర్ దట్ నేనేం చేస్తానంటే ఇక్కడ మన టాపిక్‌కి సంబంధించినటువంటి మొత్తం ఇమేజ్ ఏదైతే ఉందో, ఈ ఇమేజ్ మొత్తం కూడా నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. చూడండి. ఓకే. సారీ. ఇక్కడ ఉన్నటువంటి కంటెంట్ మొత్తం కూడా సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే. నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, డిజిటోలియన్‌కి వెబ్ 2.4 నుంచి బ్యాక్ లింక్ ట్రై చేస్తున్నాను. ఇక్కడ నేను ఏం చేశాను, పేస్ట్ చేశాను. పేస్ట్ చేసిన తర్వాత మీకు మధ్యలో ఎక్కడైనా ఇమేజెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో. ఓకే. ఇప్పుడు సింపుల్‌గా ఏం చెప్తున్నాను నేనంటే ఏఐ పవర్డ్ ఎస్‌సిఓ సెర్చ్ మార్కెటింగ్ ఏదైతే ఉందో, ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే ఓపెనింగ్‌కే నేను ఇక్కడ వచ్చేసి ఒక వీడియో ఇన్సర్ట్ వీడియో. ఓకే. యూట్యూబ్ నుంచి మీరు డైరెక్ట్ ఉంటే డైరెక్ట్ అప్లోడ్ చేసుకోండి. కానీ యూట్యూబ్ ప్రిఫర్ చేయండి. నేనేం చేస్తున్నాను ఇక్కడ నరేష్ ఇన్ఫో అని చెప్పేసి ఒకటి వెతుకుతున్నాను. ఓకే. లెట్స్ సీ మన ఛానల్ వస్తుందేమో. ఓకే. లేకపోతే సింపుల్‌గా నేనేం చేయొచ్చు, ఓకే. యూట్యూబ్ దగ్గరికెళ్ళాను. యూట్యూబ్ దగ్గరికెళ్ళేసి ఓకే. ఏదైనా ఒక వీడియో తీసుకుంటున్నాను ర్యాండమ్‌గా. ఓకే. లెట్స్ సీ దిస్. ఇక్కడ వచ్చేసింది కదా! మన ఛానల్ వచ్చేసింది కదా! ఓకే. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇక్కడ సంథింగ్ ప్లే లిస్ట్ ఏదో చూద్దాం. ఓకే. ఏదో ఒక ప్లే లిస్ట్ ఏంది ఎస్‌సిఓ పవర్డ్ ఇదేదో ఉంది కదా! ఇదొక ప్లే లిస్ట్ తీసుకుంటున్నాను. ఓకే. లెట్స్ కాపీ దిస్. ఓకే. హలో గైస్, వెల్కమ్. యాహ్! సో, దీన్ని కాపీ తీసుకొని నేనేం చేస్తున్నా అంటే ఆ వీడియోని ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఓకే. ఇది నాకు హోమ్ లాగా పనిచేస్తుంది. ఓకే. చూడండి నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను. క్లిక్ ఆన్ ఇన్సర్ట్. అదే విధంగా మీరు ఇమేజెస్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇది ఏదైతే ఉందో ఓకే. దీన్ని మీరు కొద్దిగా ఇక్కడ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే. ఓకే. ఇది హోమ్ స్క్రీన్ లాగా పనిచేస్తుంది. ఓకే. మధ్యలో ఏదైనా ఒక ఇమేజెస్ కూడా మీరు ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సింపుల్‌గా ఇక్కడ వచ్చాము. ఇక్కడ వచ్చిన తర్వాత ఇన్సర్ట్ ఇమేజ్. ఓకే. అప్‌లోడ్ ఫ్రమ్ కంప్యూటర్ అని కొట్టని మీరు ఈ యొక్క ఆర్టికల్ రిలేటెడ్ ఇమేజెస్‌ని మీరు అప్‌లోడ్ చేయండి. ఓకే. నేనేం చేస్తున్నాను ఇప్పుడు చూడండి. సింపుల్‌గా లెట్స్ సీ ఇది క్లాస్ 53 గనుక వెబ్ 2.0 అని చెప్పేసి ఒక ఇమేజ్ అనేది నేను ఇక్కడ అప్‌లోడ్ చేస్తున్నాను. ఓకే. ఇక్కడ అప్‌లోడ్ చేసినటువంటి ఇమేజ్ ఓకే. ఇదేంది జస్ట్ మనకి వ్యూ పర్పస్. ఓకే. ఇమేజ్ వచ్చింది కదా! ఈ ఇమేజ్‌కి నేనేం చేస్తానంటే దీని సైజు ఓకే. లార్జ్ పెడుతున్నాను. ఆల్ట్ టెక్స్ట్ మీరు ఎప్పుడు ఇమేజెస్ ఇచ్చినా సరే ఆల్ట్ టెక్స్ట్ ఇవ్వండి. నేనేం చేస్తాను బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అని ఇచ్చాను. ఓకే. అండ్ టైటిల్‌లో ఇమేజ్ యొక్క టైటిల్ మీరు ఏదైనా ఇవ్వండి. నేనేం చేస్తున్నాను డిజిటల్ మార్కెటింగ్ ఇన్‌స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్ అని ఇచ్చాను. ఓకే. అప్డేట్ కొట్టాను. ఇప్పుడు మీరేం చేయొచ్చంటే చూడండి ఈ ఇమేజ్‌కి ఎవరైనా సరే మీరు క్లిక్ చేస్తే సింపుల్‌గా ఓకే. నేను ఎట్ ఏ టైమ్ ఏం చేస్తున్నాను ఇమేజ్ సైడ్ ఇమేజ్ నుంచి కూడా నేనేం చేస్తున్నానంటే బ్యాక్ లింక్ తీయడానికి ట్రై చేస్తున్నాను. ఇప్పుడేంటంటే ఈ ఆర్టికల్‌లో మన యొక్క కీవర్డ్స్ యూజ్ చేయాలి. అందులో ఏంది ఏఐ ఫర్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్. ఇక్కడ నుంచి నేను బ్యాక్ లింక్స్ చూడండి. మనం రాసేటువంటి ఆర్టికల్‌లో మనం డెఫినిట్‌గా ఓకే. దీన్ని ఆల్వేస్ కాపీ చేసుకొని డెఫినిట్‌గా మన యొక్క కీవర్డ్స్ అనేది ఇంక్లూడ్ చేయాలి. నేనేం చేస్తున్నాను సింపుల్‌గా క్లిక్ ఆన్ అప్లై. ఓకే. అలాగే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే చాలామంది కీవర్డ్స్‌ని ర్యాండమ్‌గా స్టఫ్ చేస్తుంటారు. అండ్ ఎగ్జాక్ట్‌గా మీరు టార్గెట్ చేసే కీవర్డ్స్‌నే మీరు పెట్టొద్దు ప్రతిసారి. ఓకే. సో, ప్రతిసారి మీరు ఏం చేయొచ్చు అంటే సింపుల్‌గా ఒకసారి బెస్ట్ అని ఉంటే డిఫరెంట్‌గా కీవర్డ్స్ ఉండేలా చూడాలి. కొన్నిసార్లు జస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ వరకే పెట్టండి. ఓకే. ఇప్పుడు ఎస్‌సిఓ కోర్స్ అని ఇంకో కీవర్డ్ ఉంది. మల్టిపుల్ కీవర్డ్స్ ఇంక్లూడ్ చేశాను నేను. గూగుల్ యాడ్స్ కోర్స్ ఇన్ హైదరాబాద్. దీనికి కూడా నేను ఏం చేశానంటే ఈ విధంగా బ్యాక్ లింక్స్ నేను అప్లై చేశాను. చేసిన తర్వాత మీరు సింపుల్‌గా ఏం చేయొద్దు క్లిక్ ఆన్ పబ్లిష్ ఆర్ ప్రివ్యూ కావాలంటే ప్రివ్యూ చూసుకోండి. నేనేం చేశాను సింపుల్‌గా పబ్లిష్ చేశాను. ఈ వెబ్‌సైట్‌లో ఓకే. ఇదేంది కంప్లీట్ థర్డ్ పార్టీ వెబ్‌సైట్. ఈ వెబ్‌సైట్‌కి నా వెబ్‌సైట్‌కి ఎటువంటి సంబంధం లేదు. కానీ నేనేం చేశాను ఒక వెబ్‌సైట్ క్రియేట్ చేసి అందులో ఒక ఆర్టికల్ పబ్లిష్ చేశాను. ఇప్పుడు వ్యూ బ్లాగ్ అని క్లిక్ చేస్తే ఈ వెబ్‌సైట్‌లో నా యొక్క ఆర్టికల్ అనేది పబ్లిష్ అయింది. చూడండి. ఓకే. ఇది సెర్చ్ ఇంజిన్స్‌కి తెలీదు. ఇది మన వెబ్‌సైటే అని అనుకోవడానికి. సెర్చ్ ఇంజిన్ ఏ విధంగా థింక్ చేస్తది ఇంకెవరిదో వెబ్‌సైట్ అనుకుంటది. అక్కడ మన గురించి ఇన్ఫర్మేషన్ రాసారని అనుకుంటది. మన వీడియో ఉంది ఇక్కడ చూడండి. వెన్ యూ క్లిక్ ఆన్ దిస్ థింగ్ ఆటోమేటిక్‌గా మన వెబ్‌సైట్‌కి రీడైరెక్ట్ అవుతుంది. ఇదేంటంటే ఈ బ్లాగర్ వర్డ్‌ప్రెస్ అనేది హై పేజ్ అథారిటీ, డొమైన్ అథారిటీ ఉన్నటువంటి వెబ్‌సైట్స్ కనుక సెర్చ్ ఇంజిన్ తొందరగా రీడ్ చేస్తుంది. ఇక్కడ నుంచి మనకేమైతుంది బ్యాక్ లింక్స్ కూడా వస్తుందన్నట్టు. ఓకే చూడండి. అండ్ ఈవెన్
ఈ ఇమేజ్ క్లిక్ చేసినా సరే నాకు ఇమేజ్ ఎస్ఈఓ నుంచి కూడా నాకు బ్యాక్‌లింక్ జనరేట్ చేసే టెక్నిక్‌ని నేను ఐడెంటిఫై చేశాను. సో, ఈ విధంగా మనము వెబ్ 2.0 నుంచి బ్యాక్‌లింక్స్ ఐడెంటిఫై చేయొచ్చు. బట్ కాకపోతే చాలామంది చేసే చిన్న చిన్న మిస్టేక్స్ ఏంటంటే చూడండి, ఓకే. ఏం చేస్తారు అందరూ హండ్రెడ్స్ ఆఫ్ ఎంప్టీ బ్లాక్స్ అనేవి క్రియేట్ చేసి ఇప్పుడు మనం ఒక బ్లాక్ క్రియేట్ చేసాం. అలాగే డూప్లికేట్ కంటెంట్ అంటే చాట్‌జీపీటీ యూజ్ చేసి ఎక్కడో ఒక దగ్గర కాపీ కంటెంట్ చేసి దాంట్లో పేస్ట్ చేస్తారు. తర్వాత బ్లాగ్స్ క్రియేట్ చేయండి. క్రియేట్ చేసిన తర్వాత దానికి వీలైతే ఓకే. ఎంప్టీగా ఉంచకండి. కనీసం ఏదో ఒక ఆర్టికల్‌ని మీరు పబ్లిష్ చేసేలాగా చూసుకోవాలి. ఓకే. అండ్ నెక్స్ట్ ఏంటంటే కీవర్డ్ స్టఫింగ్. ఒక ఆర్టికల్‌లో 5 సార్లు, 10 సార్లు కీవర్డ్స్‌ని మల్టిపుల్ టైమ్స్ రిపీట్ చేస్తారు. అలా చేయొద్దు. అండ్ ఒకే కీవర్డ్‌ని ఎప్పుడు ఒక కీవర్డ్ మీదనే ఒక బ్లాగ్ రాయడానికి ట్రై చేయండి. ఆ కీవర్డ్స్‌ని మాక్సిమం డిఫరెంట్ డిఫరెంట్ స్పేసెస్‌లో వాడండి. ఒకసారి ఏంటి డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అని వాడితే, ఇంకోసారి ఎస్‌సీఓ కోర్స్ అని వాడండి. ఇంకోసారి ఓపెన్స్ కోర్స్ అని వాడండి. ఓకే. సో, ఈ విధంగా మీరు చేయడం వల్ల ఏమవుతుందంటే కీవర్డ్ స్టఫింగ్ నుంచి ఎస్కేప్ చేయొచ్చు. అండ్ అలాగే బ్యాక్ లింక్స్ అనేవి మనకి క్వాలిటీగా ఉండేటువంటి కీవర్డ్స్ మీదనే మీరు ఫోకస్ చేయండి. ఓన్లీ బ్యాక్ లింక్స్ పర్పసే మీరు ఈ ఆర్టికల్స్ రాయొద్దు. చాలా న్యాచురల్‌గా ఉండాలి ఆర్టికల్. ఓకే. అండ్ ఎప్పుడైనా సరే యూజింగ్ ఎక్స్‌పీరియన్స్ స్పామ్ వెబ్ 2.0 సైట్స్‌ని మీరు యూజ్ చేయొద్దు. ఓకే. అంటే కొన్ని ఇది స్పామ్ వెబ్‌సైట్స్ ఉంటాయి. ప్రతిసారి మీరు ఎప్పుడైనా సరే ఈ యొక్క వెబ్‌సైట్‌ని చూజ్ చేసుకుంటే వాటి యొక్క డొమైన్ అథారిటీ చెక్ చేయండి. డొమైన్ అథారిటీ అట్ పేజ్ అది సింపుల్. ఓకే. డొమైన్ చెక్కర్ అని చెప్పేస్తే మనకి ఇక్కడ నుంచి ఓకే. చెక్ డొమైన్ అథారిటీ చెక్కర్ అని అంటే మనకు ఏదైనా సరే వెబ్‌సైట్ యొక్క డొమైన్ అథారిటీ ర్యాంక్స్ అనేవి ఇక్కడ నుంచి మనం చెక్ చేసి ఇక్కడ చెక్ చేసి డొమైన్ అథారిటీ ర్యాంక్ బెటర్ ఉంటే అప్పుడు మీరు వెబ్ 2.0 సబ్మిషన్‌ని చేయాలి. ఓకే. ఈ విధంగా మీరు ఏం చేయొచ్చు అంటే మంచిగా వెబ్ 2.0 సబ్మిషన్ చేయడం వల్ల క్వాలిటీ బ్యాక్‌లింక్స్ వస్తది. అండ్ చాలామందికి తెలియదు స్ట్రాటజీ ఏ విధంగా స్ట్రాటజీ యూజ్ చేయాలంటే పర్ మంత్ పర్ కీవర్డ్‌కి ఓన్లీ 2-5 వెబ్ 2.0 సబ్మిషన్సే చేయండి. ఇప్పుడు నేనేం చేశాను ఒక డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్‌కి ఒక ఆర్టికల్ సబ్మిషన్ చేశాను. అదే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్‌కి ఇంకొక ఆర్టికల్ సబ్మిషన్ వేరే సైట్‌లో చేస్తాను. దట్స్ ఇట్. ఒక కీవర్డ్‌కి 2 ఆర్టికల్ సబ్మిషన్ చేశాను. ఒకవేళ నేను 10 కీవర్డ్స్‌ని టార్గెట్ చేస్తే ఓకే. 10 కీవర్డ్స్‌ని టార్గెట్ చేస్తే 10 ఇంటూ 2 ఓకే. 20 ఆర్టికల్ సబ్మిషన్స్ చేస్తాను. అప్పుడు మీరేం చేయొచ్చు, ఇప్పుడు ఇదే సైట్‌లో ఇంకో ఆర్టికల్ సబ్మిట్ చేయొచ్చు. ఓకే. ఇంకో ఆర్టికల్ సబ్మిట్ చేయొచ్చు కానీ డిఫరెంట్ కీవర్డ్‌ని టార్గెట్ చేయండి. ఇదే సైట్‌లో మనము 10 కీవర్డ్స్ కోసం 10 ఆర్టికల్స్ కూడా సబ్మిట్ చేయొచ్చు. కానీ డిఫరెంట్ ఆహ్, కీవర్డ్‌ని టార్గెట్ చేయండి. అండ్ అలాగే మీరు చేయాల్సిందేంటంటే ప్రతిసారి కంటెంట్‌ని మాత్రం యూనిక్‌గా ఉండేలాగా చూసుకోవాలి. ఎక్కడి నుంచి కాపీ చేయొద్దు. మీరు ఓన్‌గా కంటెంట్ రాయాలి. దానివల్ల చాలా క్వాలిటీ బ్యాక్ లింక్స్ వస్తాయి. అండ్ అలాగే వెబ్‌సైట్ ట్రాఫిక్ వస్తది. బ్రాండ్ బిల్డింగ్ వస్తుంది. ఎందుకంటే ఎ చాలా ఇది మంచి యూనిక్ కంటెంట్ రాయడం వల్ల ఏమవుతుందంటే ఎవరైనా సరే ఎయిర్ పవర్ డిజిటల్ మార్కెటింగ్‌ని సెర్చ్ ఇంజిన్స్‌లో సబ్మిట్ చేస్తే ఈ పర్టిక్యులర్ ఆర్టికల్ అనేది టాప్‌లో రావడానికి ఛాన్స్ ఉంది. ఒకవేళ టాప్‌లో వస్తే పీపుల్ ఏం చేస్తారు? ఈ ఆర్టికల్‌ని విజిట్ చేస్తారు. రైట్. ఈ ఆర్టికల్‌ని విజిట్ చేస్తారు. ఇటు నుంచి మన యొక్క వెబ్‌సైట్‌కి ట్రాఫిక్ వస్తుంది. ఓకే. దానివల్ల ఏమైతుందంటే బ్యాక్ లింక్స్ వస్తుంది. లీడ్స్ వస్తాయి. అండ్ సేల్స్ కూడా జరుగుతాయి. ఈ విధంగా వెబ్ 2.0 సబ్మిషన్స్ చేస్తారన్నట్టు. ఓకే గైస్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఫర్ ఫ్యూచర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.